ఘనపురం మండల కేంద్రంలో ప్రతి సోమవారం వారాంతపు సంత జరుగుతుంది. కాగా వ్యాపారస్తులు, వినియోగదారులు ఘనపురం మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది ఈ వారాంతపు సంతకు వచ్చి తమకు కావలసిన పండ్లు, కూరగాయలను కొనుగోలు చేస్తారు. ఈ వారాంతపు సంత గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో, అదేవిధంగా అంగడి కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ అంగడి నిర్వహణ కొరకు గత ప్రభుత్వంలో నిర్మించిన రేకుల షెడ్లు మరియు అంగడి సంత కొరకు ఏర్పాటు చేసిన భవనాలను ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారో తెలియడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన స్త్రీలు, పురుషులు మరుగుదొడ్లు మరియు మూత్రశాలలు లేక ఇబ్బందులు పడడం జరుగుతున్నది. సంతలో కట్టిన మూత్రశాలలకు అది తాళాలు వేసి ఉండు, గేటు వేసి ఉన్నది. ఇక్కడ సంతలో వచ్చిన మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు బాత్రూంలో పోవడానికి. కట్టున్న వాటిని కూడా గేట్లు తెరిచి ఉంచలేరు. అవి కట్టేందుకు అన్ని లక్షలు పెట్టి ప్రజలకు అందుబాటులో అయింది. అదే విధంగా లక్షలు వెచ్చించి కూరగాయల మార్కెట్ షెడ్లు కట్టిండు. అది కూలేపోతాయి. దానికి ఏం లేదు దాంట్లో అందులో పోయి రైతులు అందులో ఉన్నది లేదు, అలా కొన్నది లేదు. వీళ్ళు చెట్ల కిందనే ఉండరు, అది అఫీషియల్ ఉండరు. అవి ఎక్కడ రాకుండా ఉన్నాయి. ఆ బాత్రూమ్ లేవు, లేడీస్ వచ్చిన ఇబ్బందికరంగా ఉన్నది. మౌలిక అవసరమైన మరుగుదొడ్లు, మూత్రశాలలను ఎందుకు నిర్మించడం లేదు అని వేలాది మంది వినియోగదారులు వస్తున్నా ఈ అంగడిపై అధికారుల నిర్లక్ష్యం ఎందుకో చెప్పాలి అని వినియోగదారులు అంటున్నారు. అదేవిధంగా గత 3 నెలలుగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టింపు లేదని, సామాన్య కుటుంబాలు కూరగాయలను కొనుక్కొని జీవించడం కష్టతరమవుతున్నదని సగటు వినియోగదారుడు వాపోతున్నాడు. ఇది మా ఘనపురం మండలంలోని సంత. రోజు కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 3 నెలల నుండి ఒక వారం రేటు ఉంటే మళ్ళీ వచ్చే వారం వేరే రోడ్డు ఆ విధంగా ఉంటుంది. ఏ కూరగాయలు చూసినా 100కు పైనే పెరిగిపోతున్నాయి. కూరగాయల రేట్లు విపరీతంగా ఉండడం వల్ల కొనలేని దుస్థితి ఉన్నది. మాలాంటి సామాన్యులం ఇలాంటి కూరగాయలు కొనడం మా వల్ల కావడం లేదు. కనీసం ప్రభుత్వం రైతు బజార్లు ఏర్పాటు చేసి, ఈ గ్రామ వ్యవస్థలో రైతు బజార్లు ఏర్పాటు చేసి కూరగాయలను సరసమైన ధరలకు మాకు అందే విధంగా చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మార్కెట్ ఆవరణలో కూడా బాత్రూమ్లు, లెట్రూమ్స్ లేక వినియోగదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయల రైతులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆడవారికి అయితే తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకొని ఎమ్మెల్యే గారైనా ఇప్పటికైనా ఇక్కడ బాత్రూమ్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా పందుల స్వైర విహారంతో చినుకు పడితే చిత్తడే అన్న మాదిరి బురదమయంగా ఉండడంతో పందులు స్వైర విహారం చేస్తుండడం, పారిశుద్ధ్య లోపం కొట్టికొచ్చినట్లు కనబడుతుండడం గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంగడి కొరకు నిర్మించిన షెడ్లలో కాకుండా వ్యాపారస్తులు రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు మరియు పండ్ల దుకాణాలను పెట్టుకోవడం మూలాన వాహనాల రాకపోకలు ఇబ్బందిగా మారింది. ఇంత పెద్ద అంగడి నిర్వహణను కనీస వసతులు లేకుండా నిర్వహించడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద అంగడి నిర్వహణకు కనీస వసతులు లేకుండా నిర్వహించడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి దొంగతనాలకు పాల్పడకుండా పోలీసులు వారు తగు చర్యలు చేపట్టవలసిందిగా కూడా వినియోగదారులు కోరుకుంటున్నారు.